శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీనరాశి మిత్రులారా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి, తప్పదు. మీ లక్కీ నంబర్ 8 మరియు 9 అనిగా చెప్పడం జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక 19 శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసుతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఎక్కువ వాడండి, గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి. అవసరం ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి. 9 అనే సంఖ్య. మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఇవ్వండి, పానకం ఇవ్వండి. ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట. ఈ యొక్క సమయంలో మీనరాశి మిత్రులారా, మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఉన్న ధైర్యం ఉంటుంది. భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వదిలేయడం మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్ చేసేటప్పుడు లేదా ఇవన్నీ జాగ్రత్తగా. కోర్టు కేసుల వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి. మీరు కూడా ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలిమ్మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వావస్థలందు మీకోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగుపెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.